వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. బోరుగడ్డ సరే, కొడాలి సంగతి ఏంటి? కొడాలి నాని మాజీ ఎమ్మెల్యే గుడివాడ, మాజీ మంత్రి, రెండుసార్లు తెలుగుదేశం నుంచి గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, రెండుసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004, 2009 రెండు ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2019 రెండు ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఆయన 2.5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన భాష అత్యంత అభ్యంతరకరం అని చెప్పాలి. గత 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బోరుగడ్డకి ఏమాత్రం తీసిపోకుండా ప్రతిరోజు నిత్యం ఇష్టానుసారంగా దూషించటంలో ఆయన రూటే సెపరేట్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కుమారుడు లోకేష్ గారిని వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా ప్రతిరోజు వారిని మాటలతో హింసించేవాడు. అలాంటి కొడాలని ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదనేటువంటి అసంతృప్తి ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ క్యాడర్లో బలంగా ఉందని చెప్పాలి. ఇక కొడాలి నాని మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతానని ప్రకటించారు. తను మళ్ళీ ప్రజా ఉద్యమాలు చేస్తానని, ప్రజల కోసం పోరాటాలు చేస్తానని, ప్రజల కోసం రోడ్డు ఎక్కుతానని కొడాలి నాని ప్రకటించారు. అదేవిధంగా మరొక అంశం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసే వరకు పోరాటం చేస్తాడు. అంటే ఏ విధమైన పోరాటం చేస్తాడు? గత మాదిరిగానే బూతులతో పోరాటం చేస్తాడా, లేకపోతే ఇప్పుడు ప్రత్యేకంగా కొత్తగా ఏమైనా పోరాటం చేస్తాడా? జగన్ మళ్ళీ సీఎం చేయడం కోసం కూటమిపై బలంగా పోరాడతానని చెప్పేసి మీడియా ముఖంగా చెప్పారు కొడాలి నాని. అంటే 18 నెలలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి. గుడివాడ నియోజకవర్గాన్ని వదిలేశాడు ఆయన. ఆయనకు ఆరోగ్యం కూడా కాస్త సహకరించలేదు. బైపాస్ సర్జరీ జరిగింది. ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటున్నారు. కట్ చేస్తే గత 4 రోజుల క్రితం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి అంశంలో మరి ఆ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా వైసీపీ ఒక ఉద్యమం చేస్తూ ఉంది, కోటి సంతకాల సేకరణ చేస్తూ ఉంది. అప్పుడు ప్రత్యక్షమయ్యారు ఆయన గుడివాడలో 18 నెలల తర్వాత. ఆ మధ్యలో ఏదో 1-2 సార్లు ఎక్కడ కనపడ్డట్టున్నారు, అది మచిలీపట్నంలో. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఆయన. మరి ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంతవరకు పోరాటం చేస్తాను అంటున్నారంటే మరి గత మాదిరిగానే చేస్తారా, లేకపోతే సౌమ్యంగా రాజకీయాలు చేస్తారా చూడాలి. ఇక ఆయన రాకతో వైసీపీ శ్రేణిలో ఉత్సాహం పెరిగింది. ఇప్పటి వరకు కొడాలి నాని పని అయిపోయింది, వెళ్ళిపోయాడు, గజగజలాడుతున్నాడు, లోకేష్ గారు అంటే భయపడుతున్నాడు అని చాలామంది అనుకున్నారు. కానీ అదేం కాదు. మళ్ళీ ఆయన రాజకీయాల్లో యాక్టివ్ కానున్నారు. ఆయన ఒక స్టేట్మెంట్ తోటి వైసీపీ శ్రేణులు, ప్రత్యేకించి గుడివాడ వైసీపీ శ్రేణులు ఒక ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే గుడివాడకి కొడాలి నాని తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరొక నాయకుడు కనుచూపు మేర కనిపించటం లేదు. ఆ స్థాయిలో బూతులు మాట్లాడే నాయకుడు భూతద్దం వేసి వెతికినా దొరికే పరిస్థితి లేదు. సో కాబట్టి మరి ఆయన తప్ప మరొక ఆప్షన్ లేని నియోజకవర్గం గుడివాడ. ఒకప్పుడు గుడివాడ నాదే, దమ్ముంటే నా మీద బాలకృష్ణ పోటీ చేయమను, చంద్రబాబును పోటీ చేయమను, లోకేష్ని పోటీ చేయమని చెప్పి సవాల్ విసిరిన కొడాలి నాని ఒక ఎన్ఆర్ఐ చేతిలో టీడీపీ అభ్యర్థి, టీడీపీ జనసేన బీజేపీ కూటమి బలపరిచిన వెనిగండ్ల రాము గారి చేతిలో చిత్తుగా ఆయన ఓటమి చెందారు. అంటే అప్పట్లో ఆ విధంగా ఉండే ఆయన సవాళ్ళు, ప్రతి సవాళ్ళు. ఇక గతంలో మాదిరిగా అదే తీవ్ర భాష వాడతారా, లేకపోతే మంచి భాష వాడతారా? అందుకు వైసీపీ అధిష్టానం ఒప్పుకుంటుందా? అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఎప్పుడు కూడా ఎవరిని ఈ విధంగా తిట్టొద్దు, ఆ విధంగా మాట్లాడొద్దు అని ఆయన ఎక్కడ చెప్పిన దాఖలా లేవు. సో కాబట్టి ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొడాలి నాని గారి భాషకి ఒప్పుకుంటుందా లేదా అనేది ఒకటి చూడాలి. కొడాలి నాని భాష బోరుగడ్డ అనిల్ కుమార్ భాషకు దగ్గరగా ఉంటుంది. అంటే కొడాలి నాని గారిని చూసి బోరుగడ్డ అనిల్ నేర్చుకున్నట్టున్నాడు. గురువుని మించిన శిష్యుడయ్యాడు అతను. ఆ తర్వాత అరాచకవాదయ్యాడు, ఉన్మాదయ్యాడు. వీళ్ళిద్దరు భాషలు ఒకటే. అంటే ఆయన మరీ బోరుగడ్డ అనే అతను ఉన్మాదిగా మారిపోయాడు. ఈయన ఉన్మాదిగా మారలేదు, కానీ ఈయన భాష అయితే చాలా అభ్యంతరకరం అనేటువంటి అభిప్రాయం వైసీపీ కార్యకర్తల్లో కూడా ఉన్నమాట వాస్తవం. ఇక వైసీపీ తాజాగా బోరుగడ్డ పార్టీతో సంబంధం లేదని ప్రకటించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన అధికార ప్రతినిధులు ప్రత్యేకించి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి మా పార్టీకి చెందిన వ్యక్తిగా కొంతమంది ప్రొజెక్ట్ చేస్తున్నారు, అతనికి మాకు సంబంధం లేదని. బోరుగడ్డలానే మాట్లాడే కొడాలి నానిపై వైసీపీ ఏం నిర్ణయం తీసుకుంటుంది? బోరుగడ్డను ఎందుకు బహిష్కరించారు? అతనికి మాకు సంబంధం లేదని ఎందుకు చెప్పారు? భాష. అతను ఒక ఉన్మాది.
ఉన్మాదమైన భాష, పరుష పదజాలం. సో దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఓ 30 సీట్లు పోయి ఉంటాయి అతని భాష వల్ల. సో అతను ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు ఎంకరేజ్ చేశారు గతంలో, అతనికి ఆర్థికంగా సపోర్ట్ చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు బోరుగడ్డకి సపోర్ట్ చేశారు. చెయ్యబట్టే అతను 5 ఏళ్ల పాటు అతను ఎవరో టచ్ చేయలేకపోయారు. చంద్రబాబు గారిని లేపేస్తానన్నా, లోకేష్ గారిని లేపేస్తానన్నా, పవన్ కళ్యాణ్ గారు కుమార్తెలను తిట్టినా, చంద్రబాబు నాయుడు గారు భార్యను తిట్టినా, లోకేష్ గారు భార్యను తిట్టినా ఎందుకు 5 ఏళ్ల పాటు అతని మీద చిన్న కేసు కూడా ఫైల్ చేయలేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. ఇక గతంలో మాదిరిగానే తిట్టమని ప్రోత్సహిస్తారా కొడాలని, లేకపోతే కొడాలి 2.0 రాజకీయం చేయమని ఏమైనా చెప్తారా? గత ఎన్నికల్లో కొడాలని వాడిన భాష పార్టీకి మైనస్గా మారిందన్న అభిప్రాయం సీనియర్లో ఇప్పటికీ ఉంది. వల్లభనేని వంశీ, కొడాలి నాని గారి లాంటి వ్యక్తుల యొక్క జుగుప్సాకరమైన భాష వారి సామాజిక వర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుని సమూలంగా కూకటి వేలతో సహా పికిలించిందని చెప్పొచ్చు. ఇప్పుడు కొడాలి నాని యాక్టివ్ అవుతానంటే సీనియర్లు ఒప్పుకుంటారా? అయ్యా ఇంకా చాలే కూర్చోమని చెప్తారేమో, నీ బూతులతోటి పార్టీ ఈ పరిస్థితికి వచ్చింది నీలాంటి వాళ్ళ వల్ల, సో కాబట్టి నువ్వు యాక్టివ్ అవ్వదని చెప్తారేమో. కొడాలి నాని వ్యాఖ్యలపై పార్టీ క్లారిటీ ఇవ్వాలనే విమర్శలు కూడా వినపడతా ఉన్నాయి. ఇంకా తాను ఉద్యమం చేస్తా అంటున్నాడు, ప్రజల కోసం రోడ్డు ఎక్కుతానంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసేంత వరకు బలంగా పోరాడతానంటున్నాడు. మరి ఆ విధంగా ఆయన మాట్లాడిన తర్వాత మరి వైసీపీ అధిష్టానం ఇంకేమైనా క్లారిటీ ఇస్తుందా? బహుశా క్లారిటీ ఇచ్చే పరిస్థితి ఏముండదు. ఎందుకు ఉండదంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో కొడాలి నాని గారి భాషకి నోటికి మళ్ళీ పదును పెట్టమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. సో కాబట్టి మరి బోరుగడ్డకి మాకు సంబంధం లేదన్నారు, దానికి కారణం ఆయన మాట్లాడే భాష. మరి కొడాలి నాని సంగతి ఏంటి? మరి ఆయన భాష మీద వైసీపీ కనీసం ఒక కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకొని ఆయన భాషని కట్టుదిట్టం చేస్తుందా లేదో అనేది వేచి చూడాలి.